ధరణి పోర్టల్ తీసుకువచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములను వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది అసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ సొమ్ముతోని 6 గ్యారెంటీ స్కీమ్ను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నవంబర్ 17, 2023 రోజు వరంగల్లో ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా. మరి దాని సంగతి ఏమైంది అధ్యక్ష? ధరణి పోర్టల్ అప్పటికి కేసీఆర్ సర్కారు 2020 నవంబర్ 29 ప్రారంభించింది. అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో అంటే 2023 నవంబర్ వరకు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆ లెక్కలేంటో, ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలు ఎవరో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలిసిందా అధ్యక్ష? దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? దాని గురించి ఏమన్నా మరి సమాచారం సేకరణ చేస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నో అంశాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీ భూములు, భూదాన్ భూములు లక్షల ఎకరాలు కేసీఆర్ సర్కార్ 5 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైన అని చెప్పి వాటి విలువ 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైతే వాటి మీద ఎంక్వైరీ చేశారా? మరి దానికి సిబిఐకి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కేసీఆర్ హయాంలో జరిగిన 2 లక్షల కోట్ల భూకుంభకోణం దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్మాణ ఒప్పందానికి విదేశీ కంపెనీలు ఫల్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అప్పుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా సీఎం కేసీఆరే కదా. మరి ఇలా కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్నటువంటి 2 లక్షల కోట్ల భారీ స్కామ్లో లోగుట్టు బయటపెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెనుకాడుతుంది? ఎందుకు వెనుకాడుకు వేస్తా ఉంది? ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టడం లేదు? ఎందుకు దాన్ని సిబిఐ ఇవ్వడానికి సిద్ధంగా లేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి తర్వాత 2వ రోజే ధరణి పోర్టల్ రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. 5 సభ్యులతో కమిటీ వేసి 7.5 నెలలైనా ఇప్పటి వరకు దోషులు ఎవరో తేల్చలేదు. ధరణి పోర్టల్లో జరిగిన 2 లక్షల కోట్ల స్కామ్ని వెలుగు తీసి చిత్తశుద్ధి ధరణి అడ్డం పెట్టుకొని భూ అక్రమాలకు పాల్పడే బీఆర్ఎస్ నేతలను దోషులుగా నిరూపించే చిత్తశుద్ధి మరి ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఈ స్కామ్లకు విచారణకు సిబిఐకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. ఈ పోర్టల్ని విదేశీ కంపెనీకు साहब ये फॉरेन कंपनी को दिए साहब, पूरा आज हमारे इस देश की लाखों करोड़ रुपए की इस लैंड की सारी इंफॉर्मेशन आज फॉरेन कंपनी के साथ है साहब. सो ये पोर्टल विदेशी कंपनीకి అప్పగించే అంశంపై ఇప్పటి వరకు అప్పటి ఐటీ మంత్రి కానీ లేక రెవెన్యూ శాఖ నిర్వహించిన కేసీఆర్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం విచారించలేదు అధ్యక్ష. అంటే దీని వెనుక ఏదో మతలబు ఉందా? మరి ఎందుకోసం విచారణకు మీరు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ ల్యాండ్లో 6 లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్లు తేలింది అధ్యక్ష. ఇంత ప్రభుత్వ భూములు ఇన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయితే దాని మీద స్పష్టత లేకపోతే లక్షల ఎకరాల భూములు బీఆర్ఎస్ భూ బకాసురులే మింగేశారని తెలిస్తే మరి దాని మీద ఎందుకు ఈ సర్కార్ ఎంక్వైరీ పెట్టడం లేదు? ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం లేదు? ఎందుకు విచారణ జరిపించడం లేదు? తెలియజేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష.